ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు ఏది మీ జీవితంలో లేకపోయినా పర్లేదు, ఇది మాత్రం మీతో ఉండాలి. జాన్ వెస్లీ గారు చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ప్రయాణాలు అవుతున్నప్పుడు ఎవరితో అన్నా సర్దించేయచ్చు. మా వివాహం అయ్యే వరకు వెస్లీ గారి యొక్క మరి పర్సనల్ అసిస్టెంట్ ఒక బ్రదర్ ఉంటారు, ఆయన సర్దేసేవారు లగేజ్. మా పెళ్ళవగానే చెప్పాను, మీరు సర్దద్దు బ్రదర్, ఇక్కడ నుండి నేను చూసుకుంటాను ఆ పని అని చెప్పేసాను ఆ బ్రదర్కి. సో నాకు ఎంత బిజీ ఉన్నా నేనే సర్దుతాను. ఐ మేక్ ష్యూర్ అన్నీ పెడతాను. టు డూ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఆ చెక్ లిస్ట్లో అన్నీ పెట్టానా అన్నీ సర్దానని చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అంటే టైం లేదు, ఏమైనా మర్చిపోతున్నారేమో అంటే జాన్ వెస్లీ గారు అంటారు, నా పాస్పోర్ట్ ఉండి, నా టికెట్ ఉండి, నా బైబిల్ ఉంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్వాలేదంటారు. హల్లెలూయా. సో నాకు ఈ బైబిల్ ఉంటే చాలు, నేను ఏ ప్రయాణం చేసినా ఇదొక్కటి నేను మోసుకొని వెళ్తే చాలు, మిగతావన్నీ నేను ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆర్ ఐ కెన్ మేనేజ్ అని చెప్తూ ఉంటారు. సో దేవుని గ్రంథాన్ని మీతో పాటు మోయండి. మీకు అవకాశం ఉంటే మీ కాలేజ్ బ్యాగ్స్లో, మీ స్కూల్ బ్యాగ్స్లో చిన్న బైబిల్ పెట్టుకోండి. న్యూ టెస్టమెంట్ అయినా సరే మీ బైబిల్ గ్రంథాన్ని మీ బ్యాగ్స్లో క్యారీ చేయండి. టైం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యమే మనకు ఆశీర్వాదాలను అందించేది.